నమస్తే తెలంగాణ ప్రజలారా. నా పేరు పరశురామ్. నేను ఒక తెలంగాణ బీసీ బిడ్డగా ఈరోజు చెప్తున్నాను. ఏదైతే గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు బీసీల గురించి ఒక కులగణన అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బీసీ ఇంటెలెక్చువల్స్ పోరాటం వల్ల మరియు రేవంత్ రెడ్డి గారి చొరవ వల్ల ఈరోజు మాకు ఒక ప్రాసెస్ వచ్చింది. మాకు దానికి ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఎన్యూమరేటర్ పద్ధతిలో తీసుకొస్తున్నారో, సుమారు 75 ప్రశ్నలు ఇంటింటికి తిరిగి వాళ్ళు తీసుకొస్తున్నారో, దాంట్లో అనేక అవకతవకలు జరిగే ప్రమాదం కూడా ఉంది. మా బీసీని అంటే తక్కువ సంఖ్యలో చూపించే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఎట్లా అయితే మీరు ఆన్లైన్ పద్ధతిలో నేరుగా వాళ్ళ ముందనే ఒక ట్యాబ్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే ఇతర ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి స్వయంగా వాళ్ళకి ఇచ్చి, అప్పుడే ఎట్లయితే ఆధార్ కార్డ్ అయితే ఎలాగ ఇచ్చారో వాళ్ళు వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చి, రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఆ యూనిక్ నెంబర్ చెక్ చేసుకుంటే వాళ్ళు ఏ మతంలో కానీ, ఏ కులంలో కానీ వాళ్ళు నమోదయ్యారో అలా ఒక యూనిక్ నెంబర్ ప్రొవైడ్ చేసినప్పుడే నిజంగా కులగణనకి అర్థం వస్తుంది. అదేవిధంగా దేశం మొత్తం ఈరోజు తెలంగాణ వైపు చూస్తుంది కులగణన. రేపు పొద్దున కాంగ్రెస్ ఇలాగనే కొనసాగితే 100కి 200% కాంగ్రెస్ అవాస్పాలవుతుంది. ఇతర రాష్ట్రాల్లో పార్లమెంట్లో కానీ వీటి గురించి చర్చలు కూడా జరుగుతాయి. సో దయచేసి మనం ఇంతకు ముందుకు ప్రజాపాలన చూసినాము. మనకు ఇచ్చిన దరఖాస్తులు కూడా మనం రోడ్ల మీద పాండబ్బాల్లో చూసినాం పట్టికి. సో అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి మెండుగా. కంపల్సరీ ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఏ కులంలో ఏ మతంలో నమోదయ్యేదో వాళ్ళకు తెలుసుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏదైతే 75 ప్రశ్నలు అడుగుతున్నారో ఆ 75 ప్రశ్నల వల్ల ప్రజలు విసుగుపోతున్నారు. ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో దయచేసి 75 ప్రశ్నలు కూడా అవసరం లేదని మనవి కోరుతున్నాను. ముఖ్యంగా మనకు కావాల్సింది కులము, వారి మతము. అలాంటివి అడిగితే బెటరు. ఇంకా ఆర్థిక పరిస్థితుల కోసం సుమారు 10 నుంచి 15 ప్రశ్నలు మాత్రమే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సో దయచేసి ప్రభుత్వం ఎంబటే ఇది ఆన్లైన్ విధంగా చేయాలి. లేదంటే ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఏదైతే ఎలాంటి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు వాటికి. సో దయచేసి వాళ్ళు ఏవైతే ఫామ్ ఫిలప్ చేసిన ఎన్యూమరేటర్స్ ఆ ఫామ్స్ వాళ్ళకే ఇచ్చి, తర్వాత నెక్స్ట్ భాగంలో రేషన్ షాప్ల కాడ ఆ డాటా ఆపరేటర్లను పెట్టి కానీ, లేదంటే ఇతర ఆన్లైన్ సెంటర్ల ఆపరేటర్లను పెట్టి ఆ డాటా అంతా ఎంట్రీ వేయించుకొని తర్వాతనే వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే, ఆ అక్నాలెడ్జ్మెంట్ వల్ల అక్యురసీ ఒక డాటా వస్తుంది. తెలంగాణ బీసీ లోకానికి కూడా ఇతరులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. సో మీరు చేస్తున్న దాన్ని తప్పుపడట్లేదు, కానీ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతగా ఉంటాను. సో దయచేసి ఈ విధంగా ప్రాసెస్లో భాగంగా కొద్దిగా మార్పులు చేస్తే మాత్రం, ముఖ్యంగా మా బీసీ లోకాలకి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అవకాశము ముఖ్యమైనది. సో దయచేసి ఆ విధంగా బీసీ ఇంటెలెక్చువల్లారా, బీసీ ప్రజలారా, మేధావులారా, ఈ విధంగా మనకు ప్రాసెస్ కొనసాగాలని కూడా మీరు కూడా కృషి చేయాలి. ముఖ్యంగా మా ఆర్ కృష్ణన్న కానీ, అదేవిధంగా తీన్మార్ మల్లన్న కానీ, ఇంకా మేధావులు బీసీలు ఇంటెలెక్చువల్ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ ప్రాసెస్లో మనకు ఒక యూనిక్ నెంబర్ ఇవ్వాలి. కంపల్సరీ ఆ యూనిక్ నెంబర్లో మనం ఏ కులము, ఏ మతము, దేంట్లో రిజిస్టర్ అయినది ప్రతి కుటుంబం తెలుసుకునే విధంగా మాత్రం ఈ విధంగా పోవాల్సిందిగా కోరుతున్నాను. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.